నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. కృష్ణలంక వాసుల ముంపు కష్టాలకు శాశ్వత పరిష్కారం. విజయవాడలో నిర్మించిన రిటైనింగ్ వాల్ ను ప్రారంభించిన అనంతరం ప్రసంగించిన సీఎం జగన్మోహన్ రెడ్డి. వచ్చే ఎన్నికల్లో వైకాపా అభ్యర్థి మేఘ మురళిని మెజార్టీతో గెలిపించుకుందాం. వైకాపా 14వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని గూడూరులో సంబరాలు జరుపుకున్న పార్టీ అభ్యర్థి మేఘ మురళీధర్, స్వచ్ఛంద సంస్థ చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ తదితరులు. రోటరీ క్లబ్ వెస్ట్ సేవలు స్ఫూర్తిదాయకం. గూడూరు 2వ పట్టణ పరిధిలోని గురుకులంలో క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచిత వైద్య పరీక్షలు. అనంతరం మాట్లాడిన క్లబ్ ప్రతినిధులు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించండి. ఓజిలి మండలం కురుగొండలో పూజలు నిర్వహించిన అనంతరం ఎన్నికల ప్రచారం నిర్వహించిన సూలూరుపేట టీడీపీ అభ్యర్థిని నెలవల విజయశ్రీ. 12,40,00,000తో రివర్ వ్యూ పార్కును అద్భుతంగా తీర్చిదిద్దామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. విజయవాడలో నిర్మించిన రిటైనింగ్ వాల్ ను ఆయన ప్రారంభించారు. అనంతరం సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ మోడర్న్ ఎంట్రీ ప్లాజా, వాకింగ్ ట్రాక్, ఓపెన్ జిమ్, చిన్నారులకు ఆట స్థలం, గ్రీనరీతో సుందరంగా ఆహ్లాదకర వాతావరణంతో బెజవాడ వాసులకు కొత్త అనుభూతి కలిగిస్తుందని తెలిపారు. సుమారు 370 కోట్లతో చేపట్టిన నిర్మాణ కార్యక్రమంలో దాదాపు 80,000 మంది పైచిలుకు ప్రజలకు ముంపు నుండి విముక్తి కలిగిస్తుందని ఆయన వివరించారు. ఇప్పుడు ఈ కరకట్టు వాళ్ళే మీరు చూస్తా ఉన్నారు. ఇటువైపున అటువైపున ఈ రెండు కరకట్టు వాళ్ళలు, కరకట్టు గోడలు కూడా దాదాపుగా 500 కోట్ల రూపాయలతో ఈ కరకట్టు గోడను కట్టడమే కాకుండా ఇక్కడ కరకట్టు గోడ మీద కృష్ణలంక ప్రాంతం ఎప్పుడూ కూడా మునిగిపోతా ఉన్న పరిస్థితులే. ఎప్పుడు వరదలు వచ్చినా కూడా ఇక్కడికి ప్రతి సంవత్సరం వరద వచ్చినప్పుడు వచ్చి ఇక్కడికి వచ్చి 4 మాటలు చెప్పే కార్యక్రమమే కానీ ఖచ్చితంగా ఈ ఏరియాకు ఈ గోడ కడితే ఇటువంటి పరిస్థితి రాదు, ఈ గోడ కట్టాలి అన్న ఆలోచన చేసిన పుణ్యం ఏ ఒక్కరూ చేయలేదు. అది ఒక్క మీ బిడ్డ ప్రభుత్వంలోనే జరుగుతా ఉందని చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించి ప్రజలకు అండగా నిలుస్తానని వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి మేఘ మురళీధర్ ప్రజలకు హామీ ఇచ్చారు. వైకాపా ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని గూడూరు పట్టణంలోని బనికీ సాహెబ్ ప్రాంతంలో ఏర్పాటై ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి మేఘ మురళీధర్తో పాటు స్వచ్ఛంద సంస్థ చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ తదితరులు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. గూడూరు పట్టణంలో వైకాపా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక బన్గీ సాహెబ్పేట ప్రాంతంలో ఏర్పాటై ఉన్న వైఎస్ఆర్ విగ్రహం వద్ద వైకాపా నియోజకవర్గ సమన్వయకర్త మేఘ మురళీధర్, స్వచ్ఛంద సంస్థ చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ, పార్టీ సిఈసి సభ్యులు ఎల్లసిరి గోపాలరెడ్డి తదితరులు నాయకులు, కార్యకర్తల నడుమ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ముందుగా దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. పార్టీ జెండాను ఎగురవేశారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. జోహార్ వైఎస్ఆర్ అంటూ నినదించారు. ఈ సందర్భంగా పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మరియు ఎమ్మెల్సీ మేఘ మురళీధర్ మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కులాలకు అతీతంగా, రాజకీయ పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అందించారన్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ పూర్తి చేశారని కీర్తించారు. అదే బాటలో ఆయన తనయుడు సీఎం జగన్మోహన్ రెడ్డి పేదలకు అనేక సంక్షేమ పథకాలు అందజేస్తున్నారని కొనియాడారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తనను గెలిపించేందుకు అందరూ కృషి చేయాలని ఆయన వివరించారు. కలియుగ సంఘ సంస్కర్త ఎంత గొప్పగా మనస్తత్వం ఉండి అతను గొప్పగా పరిపాలిస్తారో మనం చూసాం. 4వ సంవత్సరం 5వ సంవత్సరం అన్ని పథకాలు కూడా కంప్లీట్ చేసేసారు. ఆ రోజు చెప్పిన విధంగా ఆసరా కార్యక్రమం కంప్లీట్ చేశారు, చేయూత కార్యక్రమం కంప్లీట్ చేశారు. అవ్వాతాతలకి గౌరవప్రదంగా 1వ తేదీ పెన్షన్ గా జీతం లాగా పెన్షన్ ఇస్తూ ప్రభుత్వం అంటే గుణంతో ఉండాలి, గుణంతో గౌరవించుకుంటూ పోవాలని ఒక నూతన వరవడి సృష్టించారు. వాళ్ళందరూ తన సొంత మనుషులుగా ఎలాంటి వివక్ష లేకుండా
పార్టీ చూడడం లేదు, ప్రాంతం చూడడం లేదు, కులం చూడడం లేదు. ఎవరైతే అర్హులో వాళ్ళందరికీ ఎలాంటి అవినీతి లేకుండా సంక్షేమం అంటే గొప్పగా ఏర్పాటు చేశారు. పిల్లల గురించి ఈరోజు పిల్లలే రేపటి పౌరులు, వాళ్ళ భవిష్యత్తు గొప్పగా ఉండాలని ఇంగ్లీష్ మీడియం పెట్టి వాళ్ళందరినీ గౌరవంగా ఉండాలి, పేదరికం అనేది వాళ్ళకి శాపం కాకూడదు అనే దృక్పథంతో మరి చాలా గొప్పగా వాళ్ళందరికీ స్కూల్ డ్రెస్సుల దగ్గర నుంచి చిన్నపాటి ల్యాప్టాప్లు కానీ అన్ని కూడా గౌరవప్రదంగా ఇస్తూ ముందుకెళ్లారు. ఒక్కసారి పేరే చేసుకుంటే చంద్రబాబు గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత గొప్ప పరిపాలన మీకు తెలుస్తుంది. నాకు అవకాశం వచ్చింది. రేపు ఎలక్షన్స్ లో నన్ను అభ్యర్థిగా ప్రకటించారు జగన్మోహన్ రెడ్డి గారు. నేను ఆయన గుణం తెలిసిన వ్యక్తిగా గూడూరులో గత 8 సంవత్సరాలుగా ఇక్కడ జరుగుతున్నటువంటి వాతావరణం చూసి మీ అందరికీ మా వ్యవస్థాపక పుట్టిన 13 సంవత్సరాలు వసంతాలు పూర్తి చేసుకొని 14వ సంవత్సరంలో అడుగు పెడుతున్నాం. ఈ సంవత్సరం ఎలక్షన్ రాబోతుంది. నేను ఈ సందర్భంగా మీ అందరితో ఒకటే మనవి చేసుకుంటున్నాను. గూడూరు వాసులు పడే వాతావరణం నాకు అన్నీ తెలుసు. నేను క్షుణ్ణంగా పరిశీలించాం, పెద్దలతో మాట్లాడాం. ఈ అవకాశాలు ఏ రకంగా మనం వాళ్ళని పరిపూర్ణ చేయగలుగుతాం, వాళ్ళని తృప్తిపరచగలుగుతామని అందరితో మాట్లాడాం. నిష్ణాతులైనటువంటి ఇంజనీర్లతో మాట్లాడాం. నేను ఈ సందర్భంగా మా పార్టీ పుట్టిన 14వ సంవత్సరం సందర్భంగా మరియు నన్ను జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా పేదలకు అండగా ఉండమని పంపించారో ఆ రకంగా నేను మాట ఇస్తున్నాను. ఎల్లుండో తేదీ పెద్దలందరితో కలిసి జాయింట్ ఇన్స్పెక్షన్ పోబోతున్నాం. విందూరులో ఉన్నటువంటి మంచినీరు టిట్కో ఇళ్ళకి, టౌన్తో సంబంధం లేకుండా వాళ్ళకి టిట్కో ఇళ్ళకి మరి వాటర్ ఇచ్చేది ఒక 1 మంత్లోనే వాళ్ళందరికీ నీళ్లు ఇచ్చే విధంగా ప్రణాళిక సిద్ధం అయినాయని కూడా నీకు మనవి చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా పేదల మీద తపన పడతారో పెద్దలు చెప్పారు. ప్రతి పేద కుటుంబంలో ఒక ఎమ్మెల్యే అయితే ఎంత స్వతంత్రం ఉంటుందో అంత స్వతంత్రం నేను మీ అందరికీ ఇవ్వబోతున్నాను అని కూడా నేను మనవి చేస్తున్నాను. ప్రభుత్వ కార్యక్రమాలు, పార్టీ కార్యక్రమాలు మిగతావన్నీ చూసుకుంటూ చాలా బిజీగా ఉన్నాను. తొందరలోనే మీ ఇంటింటికి అందరం రాబోతున్నాం. మా కార్యకర్తలు, శ్రేణులు అందరం వచ్చి ఒక మాట అడుగుతున్నాం, మీకేమైనా లబ్ధి జరిగిందా? ఈ 4 ఏళ్లలో కరోనా వచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత హక్కును చేసుకొని పరిపాలన అందించారు. ఒకసారి వేరే చేసుకొని మాకు సహాయం చేయండి అని ఇంత గొప్పగా, ఇంత మనసున్న మగమహారాజుగా పరిపాలన అందించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ స్వచ్ఛంద సంస్థ చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ మాట్లాడుతూ, మహానేత వైఎస్ఆర్ మరణించిన తర్వాత జగన్మోహన్ రెడ్డిని కాంగ్రెస్, టీడీపీ వంటి పార్టీలు అనేక ఇబ్బందులకు గురిచేసినా ధైర్యంగా ముందడుగు వేశారన్నారు. ప్రజలే నా వాళ్ళు అంటూ ముందుకు కదలడంతో నేడు దేశంలోనే గుర్తింపు పొందారని తెలిపారు. ప్రజా సంకల్ప యాత్రలో ప్రజలు ఇబ్బందులు గుర్తించి ఆ ప్రకారంగా సంక్షేమ పథకాలు అమలు చేసి పేదల హృదయాల్లో జగన్ నిలిచిపోయారని పేర్కొన్నారు. సంక్షేమ పథకాలకు సంబంధించిన నగదు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయడం వైకాపాకే సాధ్యమైందన్నారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా రిజర్వేషన్లను సీఎం జగన్మోహన్ రెడ్డి అమలు చేశారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో మేరుగ మురళి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని దేవసేనమ్మ వివరించారు. పార్టీ జన్మదినాన్ని జరుపుకోవడం చాలా సంతోషంగా 2011 ఈ రోజున ప్రారంభించడం జరిగింది. 13 సంవత్సరాలకి అడుగు పెడుతున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పండుగ వాతావరణంలో ఈ పుట్టినరోజు వేడుకలు జరుపుతూ ఉన్నారు. మన మహానాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని అందరూ కలిసి ఎంత ఇబ్బంది పాలు చేశారో మనందరికీ తెలుసు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీ కానీ అన్ని మూకుమ్మడిగా ఆయన మీద ఊపిరి తిప్పుకున్నటువంటి దాడులు చేయటం, ఆయన్ని ఇబ్బంది పెట్టడము జరిగింది. కానీ ఆయన జనాన్ని నమ్ముకున్నాడు. ఆయన విలువలకి, విశ్వసనీయతకి ప్రాధాన్యతనిస్తూ ఆయన ముందుకు నడవటం జరిగింది. ఆయన వెంట జనం నడవటం జరిగింది. అత్యద్భుతంగా ఆయనకు విజయాలు చేకూర్చడం కూడా జరిగింది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ అమ్మగారు రిజైన్ చేసి ఇద్దరితో మొదలైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు మన ప్రపంచ వ్యాప్తంగా కూడా వెలుగులోకి రావటం జరిగింది. ఇంతటి విజయాన్ని అందిస్తున్న ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి, ఆయన పరిపాలన విధానానికి అందరూ కూడా ముగ్ధులై ఆయన వెంట నడుస్తూ ఉన్నారు. ఈ రోజు ఆయన చెప్పేది ఒకటే, నేను ఈ ప్రజా సంకల్ప యాత్రలో ప్రజల ఇబ్బందులు చూడటం జరిగింది. వాటికి అనుగుణంగా ప్రజలు ఏం చేస్తే సంతోషంగా ఉంటారనే విధంగా
ఆ సంక్షేమ పథకాలన్నీ కూడా రూపొందించడం జరిగింది. ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రజలందరికీ అర్హత ఉన్న ప్రతి కుటుంబాన్ని తాకే విధంగా కూడా చర్యలు తీసుకున్నారు. సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడమే కాదు, అవి జనానికి అందే విధంగా కూడా చర్యలు తీసుకున్నారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా, అంబేద్కర్ సమసమాజం కావాలన్న అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 56% ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ 56% మినిస్ట్రీ ఇవ్వటం జరిగింది. అదే విధంగా 22లో మళ్ళా మంత్రివర్గం ఇచ్చేసినప్పుడు 70% ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇవ్వటం జరిగింది. అదేవిధంగా ఉప ముఖ్యమంత్రుల్లో 4 వాళ్ళకే ఇవ్వటం జరిగింది. ఇంత ఇదిగా అంబేద్కర్ ఆశయాలను కూడా తీసుకొస్తూ మన మహిళలకు కూడా 50% రిజర్వేషన్, ఆయన 50% ఇది ఇస్తే మనం ఇంకొంచెం అడుగులు ముందుకేసి మనం కూడా కొన్ని ఆ జనరల్లో లేడీస్ ఇచ్చేసి మనం ఇంకా కూడా స్త్రీలు కూడా ఎక్కువ రిజర్వేషన్ తీసుకోవటం జరిగింది. తర్వాత మొన్న జరిగిన ఎలక్షన్స్ లో కూడా ఈ స్థానిక సంస్థల ఎలక్షన్ లో కూడా అన్ని విభాగాల్లో కూడా అద్భుతమైనటువంటి విజయాలని జనం చేకూర్చడం జరిగింది. ఒమ్ము చేయరు ప్రజల అభిలాషకు అనుగుణంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఉంటుంది. ఇప్పుడు జరుగుతున్న ఈ సర్వేలలో కూడా వైఎస్ఆర్సీపీఏ ఘన విజయం సాధిస్తుందని సర్వేలు చెప్తున్నాయి. సర్వేలు చెప్తున్నా కూడా మనందరి బాధ్యత, అందరం కష్టపడి తిరుగుదాం. మనకి అందరికీ ఇష్టమైనటువంటి వ్యక్తి, అందరికీ ఆమోదయోగ్యుడు, ఎవరు వ్యతిరేకించినటువంటి వ్యక్తి మనకి మేరిక మురళి గారు. ఆయన్ని మన నియోజకవర్గానికి అభ్యర్థిగా పెట్టడం జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరూ కూడా మేరిక మురళి గారిని గెలిపించి, ఇప్పుడు విజయమోహన్ రెడ్డి గారు చెప్పినట్టు బర్త్డే కానుక, మనం ఈ ఇయర్లో బర్త్డే కానుక జగన్మోహన్ రెడ్డి గారికి ఏమిద్దామంటే మేరిక మురళి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించి ఈ ఎమ్మెల్యే గారిని జగన్మోహన్ రెడ్డి గారికి గిఫ్ట్గా ఇవ్వాలని కోరుకుంటున్నాను. అందరం కలిసికట్టుగా పనిచేద్దాం. మేరిక మురళి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపిద్దామని కోరుకుంటే ఈ చక్కటి కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయటం నాకు చాలా సంతోషంగా ఉంది. మీ అందరినీ ఈ విధంగా కలవటం కూడా చాలా సంతోషంగా ఉంది. ఇంకా మరికొందరు మాట్లాడారు. ఈ దేశంలో ఉక్కు మహిళ అని ఆ రోజుల్లో పేరున్న సోనియా గాంధీ గారిని ఎదిరించి కాంగ్రెస్ పార్టీలో నుంచి బయటకు వచ్చి, అప్పుడు ఎవరు అనుకోలేదు ఈయన సొంత పార్టీ పెడతాడని, ఆయన ఎదిరించి బయటకు వచ్చిన దానికి ఆయన్ని అనవసరమైన కేసులు పెట్టి కారాగారంలో దాదాపు 17 నెలలు 18 నెలలు ఆయన్ని బెయిల్ లేకుండా చేసినా కూడా ఒక గుండె ఉన్న ఒక పులి లాంటి సింహం లాంటి నాయకుడు కాబట్టి తను బయటకు వచ్చి ప్రతి ఓదార్పు యాత్ర అయితేనేమి, ప్రజా సంకల్ప యాత్ర అయితే నిత్యం జనాల్లో ఉంటూ ఆయన చెప్పినది అన్ని కూడా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన అన్ని కూడా నెరవేరుస్తూ ఇదందరికీ ఈరోజు మీ అందరి గుళ్ళో దేవుళ్ళలాగా కూడా గుడి కట్టుకొని ఉన్నాడు. ఇప్పటి వరకు ఆయన చెప్పాడు నిన్ననే మన సిద్ధం సభలో, నేను ఇప్పటి వరకు మీకోసం 152 సార్లు బట్టలు నొక్కాను, మీరు రేపు జరగబోయే ఎన్నికల్లో 2 బట్టలు నొక్కండి, ఒకటి శాసనసభకి ఇంకోటి పార్లమెంట్ కి. ఇక్కడ మన మేరిక మురళి గారు ఉన్నారు, ఇక్కడ శాసనసభ్యుడు, ఆయన శాసనసభ్యుడిని చేస్తే మీ ప్రతి ఇంటికి కూడా మీ ఇంట్లో ఒక శాసనసభ్యుడు ఉన్నట్టే లెక్క కట్టుకోండి. ముఖ్యంగా మనకందరూ తెలుసు ఈ రాష్ట్రంలో ఈ గత 4.5 సంవత్సరాల పరిపాలన మనకు ఏ విధంగా ఉన్నది ప్రతి గడప సాక్ష్యం. జగన్మోహన్ గారు ప్రవేశపెట్టినటువంటి పథకాలు అన్ని కూడా మన గడప చేశాయి. ముఖ్యంగా మైనార్టీలకి ఒక విషయం చెప్పుకున్నాను, ఎవరైతే తెలుగుదేశం పార్టీ తరఫున వెంపలాడుతున్నారో వారు మాత్రం కళ్ళు తీసేటటువంటి సందర్భం ఆసన్నమైంది. మతోన్మాద పార్టీ అయినటువంటి బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకోవడం చాలా చాలా అంటే ప్రమాదం. ఏంటంటే చంద్రబాబు నాయుడు అంటారో రాష్ట్రాన్ని అభివృద్ధి తీసుకోవాలంటే కొత్త అవసరం అంటున్నారు. ఒకరు గుర్తుపెట్టుకోండి, ఒక్కరే లక్షలాది మంది కార్యకర్తల్ని వెంటేసుకొని సుమారు 10 సంవత్సరాల పాటు సుదీర్ఘ పోరాటం తర్వాత 2019లో మనం అధికారంలోకి రావడం, అధికారంలోకి వచ్చిన తర్వాత దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ గారు చేపట్టేటువంటి సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఈయన చేసినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు, గతంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి కార్యక్రమాలు, ఈ దేశంలో కూడా ఎప్పుడు అమలు కానటువంటి కార్యక్రమాలన్నింటిలో తీసుకుని వచ్చి ఎటువంటి లాభాపేక్ష లేకుండా, కార్యకర్తలు లేకుండా మధ్యలో, అలాగే గతంలో లాగా దళారీవాసు లేకుండా మిగిలిన పార్టీల లాగా జగన్మోహన్ రెడ్డి పంపించారు. మీకు తెలుసు, ఏ ముఖ్యమంత్రి కూడా నేను చేసిన పనులను చూసి నాకు ఓటేయండి లేకపోతే వేయొద్దని చెప్పిన ఒక్క మగాడు జగన్మోహన్ రెడ్డి.
అలాంటి వ్యక్తిని రెండోసారి అవకాశం ఇవ్వండి. నిన్న నేను మా ఇంటికి పోతే మా ఇంట్లో కూడా ఇచ్చున్నారు కరపత్రాలు. ఏమి చూసి ఎంత లబ్ధి పొందినారో నాకే తెలియదు. మేము కూడా లబ్ధి పొందినాం. అంటే చిన్నోళ్లే కాదు, ప్రతి ఒక్కరు ప్రతి ఇంటికి అందులో కూడా లబ్ధి పొందినారు. ఈ రోజు ఈ రాష్ట్రంలో కొందరు జాతీయ సంపదను దోచుకోవడం మొదలు పెట్టారు. వాటి మీద కూడా నేను మన రామ్ కుమార్ రెడ్డి గారితో, మేరకు మురళి గారితో మాట్లాడటం జరిగింది. ఖచ్చితంగా వాటిని నిరుపేదలు చేసి జగన్మోహన్ రెడ్డి దృష్టికి పోయి వాళ్ళందరినీ కూడా ఆపతాం, దొంగల రాజ్యాన్ని తొలముట్టిస్తామని చెప్పి మాట్లాడటం జరిగింది. మరి ఈ అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని రాబోయే ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో మనం మేరకు మురళి మంచి వ్యక్తి, పేదలతో ఉండే వ్యక్తి, కార్యకర్తలకు అండగా ఉండే వ్యక్తి, మీరందరూ ఆశీర్వదించండి. ఆశీర్వదించి పుట్టినరోజు లెక్క పార్టీ పుట్టి 14వ కార్యక్రమం మన ఇంట్లో పుట్టినరోజు చేసుకుంటే మన పిల్లలకి కానుకలు ఇస్తాం. ఏదో ఒక గుడ్డలు తీసేటమో నగలు తీసేటమో రకరకాలు. మరి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు పేద బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం సేవ చేసిన తర్వాత మనం జగన్మోహన్ రెడ్డికి ఇచ్చిపోయే కానుక ఏంటి, మనం ఏ కానుక ఇవ్వబోతున్నాం జగన్మోహన్ రెడ్డి గారికి ఒకసారి మనం గుర్తు పెట్టుకోవాలి. నిరంతరం మన కోసం, మన శ్రేయస్ కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం శ్రమపడిన జగన్మోహన్ రెడ్డికి మళ్ళా మనం కానుక ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేయటమే మనం ఇచ్చే కానుక రాజశేఖర రెడ్డి గారికి. మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలంటే ఇక్కడ మన స్థానిక అభ్యర్థి, వైఎస్ఆర్సీపీ అభ్యర్థి, మనకు అందరికీ ఆమోదయోగుడైన మురళీధర్ గారిని మనం ఎమ్మెల్యేగా గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఆయన పాదయాత్ర చేసి నవరత్నాల ద్వారా ప్రజల మనసులను తోడుకొని ఈరోజు 5 కోట్ల ఆంధ్రుల మనసుల్లో ఉన్న ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డిని చెప్పక తప్పదు. ఆయన ముఖ్యమంత్రిని చేసింది ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు. ఆ ప్రజలు 151 సీట్ ఇచ్చి ఆయన్ని గెలిపించి నీకు ఎదురు లేని నాయకుడు నువ్వు అన్నట్టుగా ఆ రోజు ఆయన్ని కొనియాడి ఆయనకి ప్రభుత్వాన్ని స్థాపించే అవకాశాన్ని కలిగించారు. ఈరోజు పార్టీ ఆవిర్భావ దినోత్సవం 14వ వసంతాలు పూర్తి చేసుకుంటున్నాం. 15 సంవత్సరాల ముందు ఈ ప్రాంతానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక అవినాభావ సంబంధం ఉంది. ఎందుకంటే 15 సంవత్సరాల ముందు పెద్దల భూపాల్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఇక్కడ మేమందరం కాంగ్రెస్ పార్టీలో ఉంటే రాజీనామా చేసి మా యొక్క సభ్యతలందరినీ కూడా ఇక్కడ దహనం చేసినటువంటి సందర్భం. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు చేవూరు విజయమోహన్ రెడ్డి, బొమ్మిడి శ్రీనివాసులు, మల్లు విజయ్ కుమార్ రెడ్డి, కోడూరు మీరారెడ్డి, నాసిన నాగులు, బత్తిని విజయ్ కుమార్, కొండూరు సునీల్ రెడ్డి, బాబురెడ్డి, మగ్దు మహిద్దీన్, పూర్ణచంద్ర, అశోక్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, కుమార్ రాజా, అన్నం మురళి, హాషిం, సాయి, ముని తదితరులు పాల్గొన్నారు. సైదాపురం మండలంలోని చాగనం గ్రామంలో ఏర్పాటై ఉన్న ఆర్ఆర్ కళ్యాణ మండపంలో వైఎస్ఆర్ 4వ విడత చేయూత కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైకాపా నాయకులు, అధికారులు కలిసి మహిళలకు 5,44,13,000 రూపాయలకు చెందిన నగదు చెక్కు అందజేశారు. సైదాపురం మండలంలోని చాగనం గ్రామంలోని కళ్యాణ మండపంలో 4వ విడత వైఎస్ఆర్ చేయూత కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి వైకాపా మండల కన్వీనర్ మన్నారపు రవికుమార్ తదితరులు హాజరయ్యారు. చేయూత కింద మహిళలకు 5,44,13,000 రూపాయల నగదు చెక్కును నాయకులు, అధికారులు కలిసి అందజేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్మోహన్ రెడ్డికి పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం రవికుమార్ తదితరులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పార్టీ మండల కన్వీనర్ మన్నారపు రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ వైకాపా పాలనలోనే సంక్షేమ పథకాలు పేదలకు అందుతున్నాయన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నారని తెలిపారు. వచ్చే ఎన్నికలకు టీడీపీ, జనసేన, బీజేపీలు కలిసి వస్తున్నాయని, ఎన్టీఆర్ స్థాపించిన పార్టీని పొత్తులతో చంద్రబాబు రావడం సరికాదని ఆయన వివరించారు. రూపాయలు
ఇంకా మరికొందరు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఏపీఎంలో రాధా, శైలజ, సొసైటీ చైర్మన్ శివకుమార్, సర్పంచులు శారద, శివయ్య, నాయకులు ప్రభాకర్ రెడ్డి, రామ్కుమార్ రెడ్డి, విజయభాస్కర్ రెడ్డి, చంద్రారెడ్డి, మాలకొండారెడ్డి తదితరులు పాల్గొన్నారు. సూలూరుపేట నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి నెలవల విజయశ్రీ నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఓజిలి మండలంలోని కురుగొండ గ్రామంలో వినాయక స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామంలో పర్యటిస్తూ ప్రజలను కలుస్తూ వచ్చే ఎన్నికల్లో టీడీపీకి ఓటేసి గెలిపించాలని అభ్యర్థిని విజయశ్రీ కోరారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం, నాయకులు విజయ్ కుమార్ నాయుడు, విజయభాస్కర్ రెడ్డి, శ్రీనివాసులు రెడ్డి, వెంకట సుబ్బయ్య యాదవ్, అర్జున్ రాజు, రవీంద్రారెడ్డి, డిసి రెడ్డి, నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశీర్వాదంతో ఈరోజు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థినిగా నా కుమార్తె డాక్టర్ నెలవల విజయశ్రీ గారు సూలూరుపేట నియోజకవర్గానికి తెలుగుదేశం అభ్యర్థినిగా ప్రకటించడం మరి అన్ని మండలాలు, 2 పట్టణాల్లో కూడా ప్రచార పరిచయ కార్యక్రమం నిన్నటితో ముగిశాయి. ఈరోజు నెలవల విజయశ్రీ గారు సూలూరుపేట నియోజకవర్గానికి ఈశాన్య ప్రాంతమైన ఓజిలి మండలం కురుగొండ గ్రామంలో ప్రచార కార్యక్రమాన్ని కూడా చేపట్టడం కూడా జరిగింది. రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి కూడా మీకు మనవి చేస్తూ ఉంటాం. అందుకే ఈరోజు జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ రాబోయే ఎన్నికల్లో వైకాపాను బలపరిచి జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రి చేయాలన్న లక్ష్యంతో ప్రతి కార్యకర్త పనిచేయాలని సూలూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య పిలుపునిచ్చారు. నాయుడుపేటలోని పాత బస్టాండ్ ప్రాంతంలో ఏర్పాటై ఉన్న వైఎస్ఆర్ విగ్రహం వద్ద వైకాపా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. వైఎస్ఆర్ విగ్రహానికి ఆయన పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో పురపాలక చైర్పర్సన్ కటకం దీపిక, ఎంపీపీ ధనలక్ష్మి, నాయకులు తదితరులు పాల్గొన్నారు. కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 13 సంవత్సరాలు పూర్తి చేసుకొని 14వ సంవత్సరంలోకి అడిగిన సందర్భంలో మరి రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా ఆనందోత్సవంతో ఈ ఆవిర్భావ దినోత్సవాన్ని ఒక పండగలాగా చేసుకుంటున్నారు.
కారణం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర ప్రజలకి చేసిన మేలు, ముఖ్యంగా పేద ప్రజలకి, రైతులకి, విద్యార్థులకి, అందరికి, మహిళలకి, అందరికి కూడా మరి ఈ 5 సంవత్సరాల కాలంలో నేత్రదానం ఒక సామాజిక బాధ్యత అని సునీత సేవా సంస్థ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సారంగం శ్రీనివాసులు, సులక్ష్మి తెలిపారు. గూడూరు పట్టణంలోని ఆ సంస్థ కార్యాలయంలో సంస్థ ఆధ్వర్యంలో రాజా నాగేశ్వరరావు నేత్రాలు సేకరించిన అనంతరం సంతాప సభ నిర్వహించారు. గూడూరుకు చెందిన రాజా నాగేశ్వరరావు మృతి చెందడంతో సునీత సేవా సంస్థ అభ్యర్థన మేరకు వారి నేత్రాలను కుటుంబ సభ్యుల చొరవతో నేత్రదానం చేశారు. వారి నేత్రాలను మోడ్రన్ ఐ ఆసుపత్రికి అందజేశారు. అనంతరం పట్టణంలోని రాజా వీధిలో ఏర్పాటై ఉన్న సునీత సేవా సంస్థ కార్యాలయంలో నేత్రదానంకు సంబంధించి సర్టిఫికేట్ను సంస్థ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సారంగం శ్రీనివాసులు, సులక్ష్మి తదితరుల చేతుల మీదుగా కుటుంబ సభ్యులకు అందజేశారు. రాజా నాగేశ్వరరావు మృతికి సంస్థ ప్రతినిధులు, కుటుంబ సభ్యులు తదితరులు సంతాపం వ్యక్తం చేశారు. 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. అనంతరం సంస్థ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సారంగం శ్రీనివాసులు, సులక్ష్మి తదితరులు మాట్లాడుతూ నేత్రదానం ఒక సామాజిక బాధ్యత అని సునీత సేవా సంస్థ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు 14 మంది నుండి నేత్రాలను సేకరించి ఆసుపత్రికి అందజేయడం జరిగిందన్నారు. నేత్రదానం చేసిన వారి కుటుంబ సభ్యులను వారు అభినందించారు. అయినా వాళ్ళ కుటుంబ సభ్యులు నేత్రదానం చేయమని కోరిన వెంటనే స్పందించి వారి నేత్రాన్ని నెల్లూరు మోడ్రన్ ఐ హాస్పిటల్ వాళ్ళకి అందజేశారు. నేత్రదానం అనేది ఒక సామాజిక బాధ్యత. కొన్ని లక్షల మంది కార్నియా అందుబాటులో లేక అంధత్వంలో ఉన్నారు. కళ్ళని కాటికి పంపేదాని బదులు ఇలా దానం చేయడం వల్ల ఇప్పుడున్న టెక్నాలజీతో నలుగురికి చూపు వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ నేత్రదానాన్ని సామాజిక బాధ్యతగా సేకరించి ఎవరైనా చనిపోయినప్పుడు మాకు తెలియపరిచినా, లేదంటే వాళ్ళైనా డైరెక్ట్గా ఐ డొనేషన్ అని కానీ మనం నెట్లో కొడితే ఉంటుంది, వాళ్ళకైనా ఇన్ఫామ్ చేసినా కూడా ఇది సార్థకం అవుతుంది. కానీ చాలామంది చదువుకున్న వాళ్ళు నేత్రదానాన్ని అంగీకరించడం లేదు. ఈ నేత్రదానానికి మేము అడిగినప్పుడు మళ్ళీ చెప్తామని అంటారు, కానీ అది కొన్ని గంటలు మాత్రమే ఆ నేత్రాలు పనికొస్తాయి. తర్వాత ఏంటంటే సునీత సేవా సంస్థ సేకరించిన 14వ నేత్రదానం. ఒక్కరి నేత్రదానం ప్రస్తుత టెక్నాలజీ ప్రకారం 4 అంధులకు చూపునిస్తుంది. నేత్రదానం మీద కొన్ని అపోహలు ఉన్నాయి. నేత్రదానం ద్వారా సేకరించిన కార్నియా అమ్మడం కానీ కొనడం కానీ జరగదు. కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించినా కానీ నేత్రదానం చేస్తే తప్ప మిగతా చోట్ల కార్నియా దొరకడం దొరకదు. కాబట్టి కార్నియాని కాటికి పంపి కాల్చి బూడిద చేసేయడం కంటే కూడా 4 అంధులకు జీవితాన్ని ప్రసాదించడం ద్వారా సామాజిక బాధ్యత నెరవేరుతుంది, పుణ్యము లభిస్తుంది. ఎవరైనా చనిపోయినప్పుడు సహజంగా మేము సంతాపం తెలపడానికి వెళుతున్నాం. అది మానవతా ధర్మం. దాంతో కూడా మేము నేత్రదానం మీద వాళ్ళకి అవగాహన కల్పిస్తాం. ఇది సామాజిక బాధ్యత. మేము సంతాపం చనిపోయినప్పుడు వెళ్ళేది కేవలం ఈ కార్యక్రమంలో పలువురు మహిళలు తదితరులు పాల్గొన్నారు. రోటరీ క్లబ్ వెస్ట్ గూడూరు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయని ఆంధ్ర మహిళా మండలి గౌరవ అధ్యక్షురాలు డాక్టర్ రోహిణి తెలిపారు. గూడూరు 2వ పట్టణ పరిధిలోని మినీ గురుకులంలో రోటరీ క్లబ్ వెస్ట్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. రోటరీ క్లబ్ వెస్ట్ ఆధ్వర్యంలో గూడూరు 2వ పట్టణ సమీపంలోని మినీ గురుకులంలో నిర్వహించిన వైద్య శిబిరంలో పట్టణానికి చెందిన పలువురు వైద్యులు పాల్గొని విద్యార్థులను పరీక్షించి అవసరమైన వారికి మందులు అందజేయడంతో పాటు వైద్య సలహాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్ర మహిళా మండలి గౌరవ అధ్యక్షురాలు డాక్టర్ రోహిణి మాట్లాడుతూ రోటరీ క్లబ్ వెస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాల్లో తాము భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉందని తెలిపారు. విద్యార్థినుల ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోవాలని వివరించారు. మినీ గురుకుల పాఠశాలలో పిల్లలకి వైద్య పరీక్షలు చేసే నిమిత్తం డాక్టర్లు అనిపించున్నారు. రామ్మోహన్ రావు గారు ప్రతి సంవత్సరం లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడ ఒక క్యాంపు నిర్వహించారు. ఆయన చాలా జనరస్గా అన్నిట్లో దాతృత్వంతో క్యాంపులు అయితే ఏమి
స్కాలర్షిప్స్ అయితే ఏమి అలాంటివి చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. చాలా సంతోషం. వారికి భగవంతుని ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. అలాగే మేడం గారు కూడా ఆయనకి సహకారం అందించి రాజ్యలక్ష్మి మేడం గారు కూడా రిటైర్ అయిపోయి ఖాళీగా ఉన్నారు. ఆ సమయాన్ని కూడా ఇలాంటి కార్యక్రమాలకు వెచ్చించడం చాలా సంతోషం. అలాగే వెస్ట్ క్లబ్ 1 వీక్ కంటిన్యూగా 7 రోజులు 7 ప్రోగ్రాంలని వారోత్సవాలు లాగా చేస్తున్నారు. దాంట్లో భాగంగా ఈరోజు క్యాంప్ ఇక్కడ నిర్వహిస్తున్నారు. పిల్లలందరూ చాలా ఆరోగ్యంగా ఉన్నారు, చాలా క్లీన్గా ఉన్నారు. ప్రెమిసిస్ కూడా చాలా బాగుంది. అసలు వాళ్ళు ఫుడ్ అది తింటుంటే మన ఇళ్లలో కూడా అంత రోటరీ వెస్ట్ క్లబ్ సేవా వారోత్సవాల్లో భాగంగా మినీ గురుకుల పాఠశాల నందు వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ వైద్య శిబిరంలో దంత విభాగం, నేత్ర విభాగం, జనరల్ ఈ 3 విభాగాల్లో వైద్య శిబిరం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి మా సీనియర్ రొటేరియన్ ఆడిటర్ రామ్మోహన్ రావు గారు సహకారం అందించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మా డాక్టర్ గంగాధర్ రెడ్డి గారు, రోహిణి మేడం గారు, అట్లాగే డెంటల్ డాక్టర్ నారాయణ గారు ఈ కార్యక్రమంలో పాల్గొని సహాయ సహకారాలు అందిస్తున్నందుకు రోటరీ వెస్ట్ క్లబ్ తరఫున వారిని మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. చదివేటప్పుడు ఇబ్బంది రాకుండా వాళ్ళ ఆరోగ్యం ఉండాలని చేసడానికి ముఖ్యంగా రామ్మోహన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నాం. అదేవిధంగా ఈ రోటరీ వెస్ట్ అధ్యక్షుడు గారికి, ఈ ఈ స్కూల్ హెచ్ఎం మేరీ పేరు గారికి, ధనంజయ్ గారికి, సిద్ధార్థ గారికి, బలరాడు గారికి, మరియు ముఖ్యంగా ఈ కార్యక్రమానికి చేసినటువంటి డాక్టర్స్ రోహిణి మేడం గారికి, డాక్టర్ నారాయణ గారికి మరియు గంగవేణి గారికి అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాం. అదేవిధంగా పిల్లలందరూ కూడా ఈ కార్యక్రమంలో క్లబ్ ప్రతినిధులు సనత్ కుమార్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, శ్రీకంఠి రామ్మోహన్ రావు, మయూరి శ్యామ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. మనుబోలులోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఎన్ఎస్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకు పరీక్షా సామగ్రిని పంపిణీ చేశారు. సుమారు 120 మందికి విద్యా సామగ్రి అందజేశారు. అనంతరం ప్రధాన ఉపాధ్యాయుడు డేవిడ్ తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుడు రాధయ్య, పాఠశాల కమిటీ ప్రతినిధులు ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మన అక్కంపేట మాజీ సర్పంచ్ గారు నారపురెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి గారు వాళ్ళ నాన్నగారి పేరు మీద ఒక ట్రస్టు ఏర్పాటు చేసి పేదలకు, ఆపదలో ఉన్నవారికి, విద్యార్థులకు ఆ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాన్ని అందిస్తున్నారు. అదేవిధంగా మన విద్యా కమిటీ కోఆప్షన్ మెంబర్ అనమాల ప్రభాకర్ రెడ్డి గారి రిక్వెస్ట్తో కిరణ్ కుమార్ రెడ్డి గారు 10వ తరగతి చదివే విద్యార్థులందరికీ పరీక్ష సామాగ్రి అంటే పెన్ను, పెన్సిల్, అరైజర్, తర్వాత ప్యాడు ఇవన్నీ ఆయన ముందుకొచ్చి దాతృత్వంతో మీకందరికీ అందించమని చెప్పి వస్తువులు పంపించున్నారు. వారికి మనందరము కృతజ్ఞతలు తెలుపుకుందాం చప్పట్ల ద్వారా. ఎన్ఎస్ఆర్ ట్రస్ట్ తరపున మా ప్రభాకర్ రెడ్డి గారి కోరిక మేరకు మన పాఠశాలలో చదువుతున్న విద్యార్థులందరికీ కూడా ఈ ఎగ్జామ్ మెటీరియల్ అందజేయడం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. మీ అందరి దగ్గర కూడా ఫ్యాడ్ ఉన్నప్పటికీ కూడా ఆశీర్వాదంగా ఒక మంచి మనసున్న వాళ్ళు మీకు అందజేస్తున్నారు కాబట్టి వీటిని బాగా ఉపయోగించుకోండి. ఎగ్జామినేషన్ చక్కగా రాయండి. మీ అందరిని కూడా నేను ఇంతకుముందు చెప్పాను, మీరు ఎవరికి లాయల్గా ఉండాలి, ఎవరిని ఇష్టపడాలి, ఫస్ట్ మీరు మీ అమ్మా నాన్నని. మీకు వీలైతే మీరు కనుక ఏదైనా దురదృష్టవశాత్తు అమ్మ లేకపోతే తప్ప అమ్మా నాన్న ఉంటే ఎగ్జామినేషన్కి పోబోయే ముందు ఒకసారి పాదాలకి వందనం చేయండి. అది మీకు మంచి ఆశీర్వాదంగా ఉంటుంది. ఇంకా వాటర్ ప్లాంట్లు అయితే ఇంకా ఎక్కడెక్కడో జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో చేసినాడు. నేను అడిగిన వెంటనే కిరణ్ కుమార్ రెడ్డి 120 మంది స్టూడెంట్లు ఉన్నారు, వాళ్ళకి ప్యాడ్లు కావాలా, ఏమన్నా స్కేళ్ళు, పెన్నులు, పెన్సిల్ అన్నీ కావాల్సి వస్తుందని చెప్పి అంటాను. అడిగిన వెంటనే అన్నీ ఎత్తుకొచ్చి మన స్కూల్కి చేర్పించినాడు. అతనికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరి 10వ క్లాస్ విద్యార్థులకు నేను చెప్పేది ఒకటే చెప్తున్నాను, రేపు ఎగ్జామ్ ఉంటే ఈరోజు నైట్ ఏం చదవబాకండి, ప్రశాంతంగా ఉండండి, మైండ్ పీస్గా పెట్టుకోండి. నేను బ్యాంక్ టెస్ట్ రాసి నెల్లూరు నగరంలోని వైకాపా కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ 14వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి హాజరైన వైకాపా సీనియర్ నాయకులు మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి,
ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి తదితరులు కలిసి జెండాను ఆవిష్కరించారు. వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి, మేయర్ శ్రవంతి, కార్పొరేటర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. వారి నాయకత్వంలో అంచెలంచెలుగా ఎదిగి 19 ఎలక్షన్స్లో 151 ఎమ్మెల్యే సీట్లు, 22 ఎంపీ సీట్లు గెలుచుకోవడం జరిగింది. రాబోయే ఎన్నికల్లో మరింత ఎక్కువగా సీట్లు సాధించేదానికి అందరం కూడా కృషి చేస్తామని ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేస్తున్నామని కూడా తెలియజేసుకుంటాం. ప్రారంభించి 13 సంవత్సరాలు పూర్తయి 14వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా నెల్లూరు జిల్లా పార్టీ ఆఫీస్లో ఈ ఘనంగా ఉత్సవాలని జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. దీనికి అలానే మన ఎంపీ విజయసాయిరెడ్డి గారు, కంటెస్టింగ్ క్యాండిడేట్ కానీ, ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు కానీ, వీరందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చేసినటువంటి సేవలు నెల్లూరు జిల్లాలో మరువలేనివి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ సందర్భంగా మీకు అందరికీ తెలుసు, మనందరికీ కూడా 2011 మార్చి 12వ తేదీన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించబడింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మరి చాలా గొప్పగా పార్టీని నడిపిస్తున్నటువంటి యువ నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు. ఆ సందర్భంలో మీ అందరికి కూడా జ్ఞాపకం ఉండే ఉంటుంది. మేము జగన్మోహన్ రెడ్డి గారితో నడవడం, పార్లమెంట్ సభ్యత్వానికి కూడా రాజీనామా చేయవలసిన పరిస్థితి వచ్చాయి. అది చాలా విషమ అయినటువంటి పరీక్ష నాకు. ఒక పార్లమెంట్ సభ్యుడిగా భారతదేశంలో ఏ కొద్ది మందో చేస్తున్నారు. హెచ్ఎన్ బహుగుణ ఇందిరాగాంధీకి ఆయనకు పడక చేశారట, మళ్ళీ తిరిగి ఎన్నిక కాబట్టారు. దక్షిణ కాశీగా పేరొందిన శ్రీకాళహస్తి పట్టణంలో కొలువైన శ్రీ కాళహస్తీశ్వర స్వామివారి దేవాలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరిగాయి. ఇందులో భాగంగా శ్రీ జ్ఞాన ప్రసూనాంబికా సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామివారి గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. బ్రహ్మమురారి సురార్చితలింగం నిర్మల భాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం రావణ దర్ప వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం సర్వసుగంధసులేపితలింగం బుద్ధివివర్ధన కారణలింగం సిద్ధసురాసుర వందితలింగం తత్ప్రణమామి సదా శివలింగం కనకమహామణి భూషితలింగం ఫణిపరివేష్టిత శోభితలింగం దక్షసుయజ్ఞ వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కృష్ణలంక వాసుల ముంపు కష్టాలకు శాశ్వత పరిష్కారం. విజయవాడలో నిర్మించిన రిటైనింగ్ వాల్ ను ప్రారంభించిన అనంతరం ప్రసంగించిన సీఎం జగన్మోహన్ రెడ్డి. వచ్చే ఎన్నికల్లో వైకాపా అభ్యర్థి మేరిగ మురళిని మెజార్టీతో గెలిపించుకుందాం. వైకాపా 14వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని గూడూరులో సంబరాలు జరుపుకున్న పార్టీ అభ్యర్థి మేరిగ మురళీధర్, స్వచ్ఛంద సంస్థ చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ తదితరులు.
రోటరీ క్లబ్ వెస్ట్ సేవలు స్ఫూర్తిదాయకం. గూడూరు 2వ పట్టణ పరిధిలోని గురుకులంలో క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచిత వైద్య పరీక్షలు. అనంతరం మాట్లాడిన క్లబ్ ప్రతినిధులు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించండి. ఓజిలి మండలం కురుగొండలో పూజలు నిర్వహించిన అనంతరం ఎన్నికల ప్రచారం నిర్వహించిన సూలూరుపేట టీడీపీ అభ్యర్థిని నెలవల విజయశ్రీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.